హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? ఏంటి బిస్కెట్స్ చూపిస్తుంది అని అనుకుంటున్నారా? మరేం లేదండి, ఆరాటానికి హద్దులే లేవన్నట్టు బిస్కెట్స్ తిన్నాము అని తెచ్చుకున్నా. ఫుల్ ప్యాక్ తెచ్చుకున్నా, కానీ ఏంటి ఓపెన్ చేసి 2 తిన్నాను, ఇంక అట్లనే వదిలేసిన. మళ్ళీ అవి చూస్తే మా బాబు ఎక్కడ అడుగుతాడా అని నేను అడుగునానా, డాగ్స్కి బిస్కెట్ వేద్దాం అని వచ్చాము. నేనేమో ఆయనకి ఇస్తాననుకొని చల్లగా కూర్చున్నాడు స్టెప్స్ మీద ఇవ్వమని. మేమైతే ఇప్పటి వరకు బిస్కెట్స్ అయితే అలవాటు చేయలేదండి మా బాబుకి. కానీ ఎట్లయినా పిల్లలు కొత్తగా చూస్తే దాన్ని టేస్ట్ చేయాలని చూస్తారు కదా. ఇంకా వీళ్ళ తాతయ్య వీళ్ళు ఏం చేస్తారు, చేతికి ఇచ్చేస్తారు, ఒక్కొక్కసారి తినేస్తాడు. ఇంకా సరే అని వీనికి మొత్తం బిస్కెట్స్ కావాలంట. మొత్తం ఒకేసారి ఇస్తుంటేనేమో డాగ్స్ మీదకి వస్తున్నాయి, మళ్ళీ ఏడుస్తూ ఇసిరేస్తున్నాడు. వాటికి వేస్తూ ఈయన కొంచెం కొంచెం ముక్క కొరికేస్తున్నాడు. నేను ఏ తినొద్దన్నా వినట్లేదు. ఇంకా సర్లే అని అన్నీ ఇచ్చేసినాను, ఎందుకు మళ్ళీ ఉంటే తిందామని అడుగుతాడు కాబట్టి. ఇంకేం లేదండి, ఇవైతే మేము పెంచుకునే డాగ్స్ అయితే కాదు, మా స్ట్రీట్ డాగ్స్. ఇక్కడ ఒక డాగ్ 3 పప్పీస్ని పెట్టింది, ఇంకొకటేమో ఒక 6 పప్పీస్ని పెట్టింది. ఇంకా అవేమో అటు ఇటు పరిగెత్తుతూ ఉంటాయి మేము బయట బాబుని ఆడిపినికి తీసుకొచ్చినప్పుడు. ఇంకా సర్లే, బిస్కెట్ తినలేదు కదా, ఎప్పుడో ఓపెన్ చేసినా కదా అని వేస్ట్ చేయడం ఎందుకని ఇంకా డాగ్స్కి వేయడానికి అయితే వచ్చామండి. ఇంకా అవైతే ఫుల్ కొట్టుకుంటున్నాయి చూడండి, వాటిని పిలుస్తున్నాడు. దాన్ని చూపినికి డాగ్ని పిలుస్తుండు, బాగా పిలుస్తాడండి డాగ్స్ని అని సౌండ్ చేస్తాడు. ఇదిగోండి, ఈ బక్క కుక్కకైతే 6 పప్పీస్. ఇదైతే ఆగదు, దీనికి వేస్తే పిల్లలు వచ్చేస్తున్నాయి, పిల్లలకి వేస్తే అది వచ్చేస్తుంది. ఈ పెద్ద కుక్క తిన్నా ఫీడింగ్ ఇవ్వాల్సిందే కానీ చిన్న పప్పీస్ని చూస్తే జాలేస్తుంది కదండి, అవేమో తినియట్లేదు. ఇంకా సర్లే ఎందుకు వచ్చిందిలే అని అక్కడ వేసేసి మేము వచ్చేసినాము. మా బాబుని రమ్మంటే రావట్లేదు. నేనేం చేసిన, అమ్మో డాగ్ వస్తుంది అని చెప్పి అంటే వచ్చేస్తుండు. కానీ ఎంతైనా మనం డాగ్స్ ఉన్నప్పుడు మనం వాటి మీదకి వెళ్ళొద్దు, అవి సౌండ్ చేసినా కామ్గా వచ్చేది. మనం ఏమన్నా వాటికి సౌండ్ చేసినాం అనుకో, అవి రేజ్ అవుతాయి మన మీదకి. అంటే కామ్గా మన పని మనం చేసుకుంటే అవి కూడా మన మీదకి రావు. చాలా మంది ఇప్పుడు బండ్లు అనుకోండి, ఆ డాగ్ అరిచినప్పుడు రేస్ చేస్తారు, వాళ్ళ మీదకి వస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్నో వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉండండి. బాయ్.